దేవుడేమో మనుషుల్ని బట్టి చాలా గర్వంగా చాలా గొప్పగా చెప్తూ ఉంటాడు. ఓయ్ సాతాను, నువ్వేం చేస్తున్నావు అని అడిగితే, నేను భూమి మీద అటు ఇటు తిరుగుతున్నానంటే, అడుగు నా ప్రియ సేవకుడు ఏబుని చూసావా అంటాడు. ఎవడు దొరికితే తొక్కుదామా నేను ఎదురు చూస్తుంటే నువ్వేంది ఏబుని చూపిస్తున్నావు? ఆయన నువ్వు కాచి కాపాడుతున్నావు గట్టి ఆయన గొప్పగా ఉన్నాడు. దేవుడు మనుషుల్ని బట్టి ఛాలెంజ్ చేస్తున్నాడు సాతానుతోటి. ఇదిగో వీడు నా ప్రియ కుమారుడు, నీతిమంతుడు, నీతిపరుడు. కానీ సాతానుడేమో మనుషుల్ని ఎక్కడ తొక్కి పెడదామా, ఎక్కడ ఇబ్బంది పెడదామా, ఎక్కడ వారి జీవితాలను నాశనము చేద్దామా, ఎక్కడ వారి బ్రతుకులను స్థితిగతులను తల్లకిందులు చేద్దామా, ఎక్కడ వాడు ఉన్నతంగా బ్రతుకుతున్నారని సంతోషంగా బ్రతుకుతున్నారని చెప్పేసి ఆనందపడుతున్నారో అక్కడ వారి జీవితాన్ని నీచకర పాపకరమైన వ్యవస్థల మధ్య నాశనము చేద్దామా అని సాతానుడేమో ఎదురు చూస్తూ ఉంటాడు. మరేం చేద్దాం? ఈరోజు మనకి 2 విషయాలు తెలుస్తున్నాయి. అదేంటి అంటే, మొదటిది, స్త్రీ అనగా మాట్లాడింది ఎవరి గురించో, అక్కడ సంతానము అనగా ఎవరి గురించో మనకి స్పష్టీకరణ కాబోతోంది. మనకు అర్థమవుద్ది. ఎందుకంటే పరిశుద్ధ లేఖనాలు అంత క్లియర్గా ఉంటాయి కాబట్టి. మొదటి పాపము ఈ భూమి మీదకి ఎవరి ద్వారా వచ్చిందండి? అవ్వ ద్వారా వచ్చింది. అవ్వ ద్వారా పాపం అనేది పరిపక్వము చెంది చాలా బాగా అభివృద్ధి చెందుతున్న సమయంలో మొదట స్త్రీ, ఈ భూమి మీద మొదటి స్త్రీ, ఆమె గర్భమును దాల్చక ముందే పాపాన్ని ధరించింది. ఆ పాపాన్ని పోగొట్టడానికి పరిశుద్ధత ద్వారా ఇంకొక తల్లి గర్భాన్ని ధరించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తల్లి ద్వారా పాపం అనేది ప్రపంచంలోకి ఎగబాకింది. ఆ ఎగబాకిన పాపాన్ని నాశనము చేయటానికి పరిశుద్ధత ద్వారా ఒక వ్యక్తి భూమి మీదకి వచ్చాడు. పాపానికి కారణం, పాపానికి ఆదిలో ఎవరున్నారంటే 2 మనుషులు ఉన్నారు. ఎవరు అంటే ఆదాము, అవ్వ. మరి ఈ పాపము మనుషుల జీవితంలో నుంచి తీసివేయడానికి, ఈ పాపము మనుషుల జీవితంలో నుంచి పరిపూర్ణంగా తుడిచివేయడానికి 2 మనుషులు కనపడుతున్నారు. ఎవరు అంటే మరియమ్మ తల్లి, యేసు ప్రభువారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు కనపడుతున్నారు? పాపము లేకుండా గర్భమును ధరించి పరిశుద్ధుని జనించినటువంటి తల్లి, ఆ పరిశుద్ధ ద్వారా పుట్టినటువంటి పరిశుద్ధుడు తన ప్రాణమును పెట్టి పాపాన్ని లేకుండా చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్పదండి దేవుని వాక్యం! ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు దేవుడు మనతోటి. మనలో ఉన్నటువంటి పాపాన్ని పరిపూర్ణంగా తీసివేయడానికి దేవుడు ఆయన కుమారుణ్ణి పంపించాడు. ఆయన కుమారుణ్ణి పంపించినప్పుడు మరి దేవుడు ఆ రోజు పెట్టిన శాపం ఒకటి ఉంది కదా. దేవుడు ఆ రోజున మనుషులకు ఒక శాపం అనేది పెట్టాడు కదా. ఆ శాపం అనేది కనపడతా ఉంది కదా. ఏంటి అంటే, ఇదిగో ఒక్కసారి 15వ వచనంలో, మీ సంతానమునకు, స్త్రీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలుగజేసేదును, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడుము మీద కొట్టుదవని చెప్పాను. దేవుడు ఒక శాపము ఏదైతే పెట్టాడో ఆ శాపం అనేది మనిషి జీవితంలో అది కరెక్ట్గా ఖచ్చితంగా జరగవలసి ఉన్నది. ఎందుకంటే దేవుడి మాట జరగాల్సిందే. అనుకోవచ్చు, అయ్యో దేవుడు చాలా గొప్పవాడు కదా, దేవుడు మనుషుల్ని శపించడం ఏంటి, దేవుడు మనుషుల్ని బాధ పెట్టడం ఏంటి?
మరి దేవుడు చెప్పిన పని మాత్రం మనిషి చేయకూడదు. అంతేగా? దేవుడు చెప్పిన పని మనిషి చెయ్యకపోతే మనిషి గొప్పవాడు, దేవుడు మాత్రం మనిషిని శపించకూడదు. అంతే కదా? అదే కదా మనిషి యొక్క ఆలోచన. ఎవరి దగ్గరికి వెళ్ళామనుకోండి, వాళ్ళు ఏమంటారు తెలుసా? దేవుడు మనుషుల్ని శపించడం ఏంది, దేవుడు మనుషుల్ని కొట్టడం ఏంది, దేవుడు మనుషుల్ని నాశనం చేయమని చెప్పడం ఏంది అని చాలా బాగా చెప్తారు. వాళ్ళ ఇంట్లో పిల్లల్ని మాత్రం వాళ్ళు బాత్ అంటారు. ఏం తీసుకొని? చీపురు కట్టలు, కర్రలు, చేతులు. ఎందుకు? వీడు నా మాట వినట్లేదండి, అందుకని ఇన్ని కొడుతున్నా. అరే, నీ పిల్లలు మాత్రం నీ మాట వినాలా? దేవుడి పిల్లలు మాత్రం దేవుడి మాట వినకూడదా? ఇది ఎక్కడ న్యాయం అండి? మీ పిల్లలు మాత్రం మీ మాట వినాలి, దేవుడి పిల్లలు మాత్రం దేవుడి మాట వినకూడదు. కష్టం వస్తే మళ్ళీ ఎక్కడికి వస్తాం? ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాం, పరిగెత్తుకుంటూ వస్తాం. అయ్యా నాకు కష్టం వచ్చింది, అయ్యా నాకు బాధ వచ్చింది, అయ్యా నాకు శ్రమ వచ్చింది, ఇదిగో నేను ఏడుస్తున్నాను నీ సన్నిధిలో కూర్చొని, నా మాట వినవా, నా ప్రార్థన వినవా, నా కష్టాన్ని తీర్చవా, నా బాధలు తీర్చవా అని చెప్పేసి దేవుని సన్నిధిలో ఏడుస్తాం. దేవుని మాట మాత్రం వినకూడదు, దేవుడు మాత్రం నీ మాట వినాలి కదా? దేవుడు శపించాడు అంటే ఊరికినే శపించలేదు. దేవుని మాట వినకపోతే, దేవుని మాట వినలేదు కాబట్టి దేవుడు వారిని శపించాడు. ఎప్పుడైతే దేవుడు వారిని శపించారో ఆ శాపము తాలూకు ఆనవాళ్ళు మనిషి జీవితంలో కనపడుతూ వచ్చాయి, అవన్నీ వస్తూ ఉన్నాయి. అరే, ఇప్పుడు ఆ శాపము తాలూకు ఆనవాళ్ళు, ఆ పాపకరమైనటువంటి జీవితానికి సంబంధించినటువంటి ప్రతిదీ పోవాలి అంటే ఎలా? మనిషి చేసిన తప్పు ద్వారా పాపం వచ్చింది, అవునా కదా? మరి ఆ పాపము తీసివేయబడాలి అంటే మనిషి అయి ఉండకూడదు, అంతే కదా? మనిషి పాపాన్ని తీసివేయలేడు. దేవుడు చూశాడు, మనిషి రక్తాన్ని, అన్న రక్తాన్ని తమ్ముడు రక్తంతో, తమ్ముడు రక్తాన్ని అన్న రక్తంతో దేవుడు టాలీ చేస్తే పాపము తీసివేయబడట్లేదంట. ఈ వాక్యం కూడా చాలా బాగా రాయబడి ఉంది ఆది కాండంలోనే. నేను చాలాసార్లు చెప్పాది. మనుషుల రక్తముతో అవ్వట్లేదు, గొర్రె పిల్లల రక్తంతో అవ్వట్లేదు, జంతువుల రక్తంతో అవ్వట్లేదు. మరి ఏం చేయాలి? రక్తము చిందించడానికి శరీరము కలిగి ఉండాలి, కానీ మనిషి అయి ఉండకూడదు. మరి అది ఎలా? దేవుడు అప్పుడు ముడేశాడు. మొదట పాపము స్త్రీ ద్వారా వచ్చింది కదా. పాపము లేనటువంటి స్త్రీ, పాపము లేనటువంటి ఒక జీవితము స్త్రీ ద్వారా కలిగించబడి ఆ ద్వారా పాపం అనేది పరిపూర్ణంగా తీసివేయబడాలి. అందుకోసం దేవుడు చేసినటువంటి పని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ప్రియకుమారుణ్ణి భూమి మీదకి పంపించాడు. అయినప్పటికీ కూడా శాపం ఇంకా తీసివేయబడలా. మరి ఏమవుతుంది? సాతానుడికి మనుషుడికి మధ్య, సాతానుడికి దేవునికి మధ్య వైరం అనేది జరుగుతూనే ఉంది. అందుకే సాతానుడు ఏం చేశాడో తెలుసా? ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం.